టీడీపీని వీడి వైసీపీలోకి వచ్చారు కదా, హ్యాపీగా సంతోషంగా ఉన్నారు ఈ పార్టీ దగ్గర. అయ్యా నీవు ఓడిపోతావు, నీవు అక్కర్లేదు, నువ్వు పార్టీ కోసం పనిచేయి అని డే 1లో మీ తమ్ముడు మీ తర్వాత ఎన్నో సంవత్సరాలు రాజకీయాల్లోకి వచ్చాడు, ఆయనకి ఇచ్చిన ప్రాధాన్యత అతి సీనియర్ అయినా మీకు ఎందుకు ఇవ్వలేదంటారు? చంద్రబాబు నాయుడుకు డిఫరెంట్ స్టైల్. ఆయన ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ఒక 10 మందిని వాడేస్తుంటాడు. మన మహానాడు ముగింపు సభ రోజు మీ తమ్ముడు శ్రీనివాసరెడ్డి గారు అలా ఏడ్చేశారు. ఆ తండ్రి కొడుకుల బంధం లాగా కనిపించింది అది. దానికి ఏందో ఆయన ఏడ్చడము, ఈయన ఏదో దగ్గరికి తీసుకోవడము, ఏదో ఒక సంకేతం ఇవ్వాలని. ప్రజల ఆశయాలకు తగ్గట్టుగా ఏ ప్రభుత్వం కూడా పరిపాలించలేదు కదా, చేయలేదు కదా. కాకపోతే నువ్వు ఎందుకు కదా. చెప్పినావు అబద్ధాలన్నీ? మహానాడులో వరాల జల్లు కురిపించారు. ఏ వరాలు? జమ్మలమడుగు దగ్గర జిందాల ఆధ్వర్యంలో మళ్ళీ ఎన్నిసార్లు? కొప్పర్తికి ఎన్నిసార్లు కొప్పర్తి ఆయన తెచ్చినాడా? తెలివైనోడు ఎవడైనా సరే నువ్వు 21 సీట్లు వస్తే అపోజిషన్లో కూర్చొని ప్రశ్నించే హక్కు నువ్వు సంపాదించుకోవాల్సింది. ఎందుకంటే నువ్వు ప్రశ్నించినావు కాబట్టి. పాల్కొండ రాయుడు గారు చనిపోయినప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి సీనియర్ ఎవరు కూడా రాలేదు. ఏం కారణం ఏమంటారండి? పాల్కొండ రాయుడు ఎంత సీనియరు, చంద్రబాబుకు సమకాలికుడు. ఆ వ్యక్తి చనిపోతే ఏం నీ కొడుకేం పెద్ద ఆడ అడ్మినిస్ట్రేషన్లో ఓ పెద్ద పులే? హైవే రోడ్డు కాంట్రాక్షన్ మీకు ఆయనకు మంత్రితో ఉన్న గొడవ ఏంటి అసలు? నీ పేరు చెప్పి నేను మీ పక్కింట్లో వచ్చి దూరి ఎవరిదన్నా గొలుసులు లాక్కపోతే నీ సంబంధం కాదా అది? సరే, ఇప్పుడు లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని ఉన్నారు కదా, మరి చేస్తే పరిస్థితి ఏంటి? వాళ్ళ ఆనందం వాళ్ళది. చేయనియండి, మేము లోపలికి పోతాం. మంత్రి స్థాయిలో ఒక ప్రధాని ఎవరిని కూడా పిలిచి మాట్లాడింది లేదు నాకు తెలిసి. లోకేష్ గారిని పిలిపించుకొని మాట్లాడారు ఆయన అంటే. నరేంద్ర మోడీ స్థాయికి ఒక చిన్న మంత్రిని, లేకుంటే ఈ చంద్రబాబు కొడుకు కాబట్టి